హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనందరికీ అలాగే మన ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే రుచికరమైన నల్లేరు చట్నీ తయారీ విధానం తెలుసుకుందాం. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, మినపప్పు, చింతపండు, టమోటాలు, జీలకర్ర, తాలింపు గింజలు, చివరిగా వంట నూనె. మనం నల్లేరు కాడలని కట్ చేసుకోవాలండి. చేతికి దురద పెట్టకుండా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇంకా కావాలంటే చేతికి గ్లౌజులు కానీ, మన ఇంట్లో అందుబాటులో ఉండే ప్లాస్టిక్ కవర్లను గానీ వేసుకోవచ్చు. తర్వాత కాడలని శుభ్రంగా వలుచుకోవాలండి. మీరు చూస్తున్న ఈ ఆకులని పప్పులో కూడా వేసుకొని పప్పు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. శుభ్రంగా తెంపిన కాడలని బాగా నీటిలో కడుగుకోవాలి. బాండి పెట్టుకొని అందులో ధనియాలు, మిరియాలు, కొద్దిగా వంట నూనె, ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలో కొద్దిగా నూనె వేసి మినపప్పుని వేయించుకొని అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నల్లేరు కాడలని నూనె వేసి ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. నేను ఇక్కడ ఈ కాడలని పొడవుగా వేస్తున్నానండి. మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ కాడలు బాగా ఎర్రగా వేగిన తర్వాత పక్కకు తీసి అదే బాండీలో కొద్దిగా నూనె వేసి టమోటాలను వేసి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత వేయించిన ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, మినపప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పౌడర్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో నల్లేరు కాడలని, చట్నీకి తగినంత ఉప్పును, ఇందాక మగ్గపెట్టిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. లాస్టులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా కలపాలి. మీకు కావాలంటే లాస్టులో ఈ చట్నీకి తాలింపు కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ.